ఏమంటుందయ్యా అంటే నీవు బాహ్య ఆచారాలు బాగా పాటించు అంటుంది. బాహ్యపరమైన ఆచారాలు నువ్వు పాటించు. ఉదయమే లేచిన స్నానం చేయి, మడి కట్టుకో, తడి కట్టుకో అని తెలియజేస్తుంది. నీ బట్టలు మార్చుకో, ఇది మార్చుకో అని చెప్తుంది. ఏంటి? మతం. మరి మార్గం ఏం చెప్తుంది అంటే దేవుడు కోరుకునేది అంతరంగ పరిశుద్ధతే కానీ బాహ్యమైన పరిశుద్ధత కాదు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మతం ఏమంటుంది? బాహ్యమైన పరిశుద్ధత చాలు అంటుంది. కానీ మార్గం ఏమంటుంది? బాహ్యమైన పరిశుద్ధతో దేవునికి సంబంధం లేదు. దేవునికి సంబంధమైనది నీ అంతరంగిక పరిశుద్ధత. మార్గమేమో ఆత్మీయత నేర్పిస్తూ ఉంటే మతమేమో ఆచారాలు నేర్పిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుతం మన భారతదేశంలో లోకంలో జరుగుతున్నది అదే. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు సున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారు. మీరు పైకి సున్న వేసి బాగా అందంగా తొలకల్లాడుతున్నారు, కానీ లోపల మీ హృదయములు దోపుతోనూ అజితేంద్రములతోనూ నిండి ఉన్నది. ముందు దాన్ని శుభ్రం చేయండి అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు నీవు మతంలో ఉన్నావా, మార్గంలో ఉన్నావా? అది నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నువ్వు ఇంకా మతములోనే ఉంటే నీవు